మీ మీ పనులను మీరు నిర్వహించండి, చక్కబెట్టండి అన్నట్లుగా. అంటే వారిని చర్చలకు పిలిచి వాటికి సంబంధించి డిమాండ్ల పరిష్కారం కావచ్చు, ఆ సాధన గురించి వాటి గురించి ఏం మాట్లాడలేదు మంత్రులు. మీరు విధుల్లో చేరతారా లేరా అంతే. అవును, నవీన్ గారు తమరికి, అదేవిధంగా సత్యమూర్తి గారికి, సోదరి రజనీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు గమనించండి, ముఖ్యమంత్రి అనేవాడు మహామేధావి. నేను ఎందుకు చెబుతున్నానంటే, జీవో 1 లాంటి జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ఎవరైనా పెన్షన్దారులు బయటకు వచ్చి మాట్లాడకుండా చేశారు. అలా ఇవన్నీ చూపించకుండా మరి కొన్ని ఛానల్స్ మీద ప్రజాద్రోహం కేసులు కూడా పెట్టారండి. చూడండి, రాజద్రోహం కేసులు. అంటే పరిపాలించాల్సినటువంటి వాడు పరిపాలన పక్కకు నెట్టేసి ఒక కక్షపూరిత దూరంలో వెళ్తే ఏం జరిగిద్దో మరి టీచర్స్ అటాక్ చూసాం, వాళ్ళ ఉద్యమం చూసాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్ళి చూసాం. దీంతో పాటు పెన్షనర్లు కూడా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు ఆ జీవో 1 లాంటి జీవో ఉంటే అసలు ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల వారు కానీ ఎక్కడికి బయటకు వచ్చేటువంటి విధానం ఉండేది కాదండి. నేనేమంటానంటే, మరి కోర్టులు మేము ఆశ్రయించినప్పుడు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి దాదాపు 3750 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలేశారు. అయినా కానీ ఎక్కడ కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి దడవల చట్టాలను నిర్వీర్యం చేస్తూ ముందరికెళ్తూనే ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూడండి, మరి రాయలసీమలో కరువు వచ్చింది. అదేవిధంగా డెల్టా ప్రాంతంలో మొన్న వచ్చిన తుఫాను వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనతో వాళ్ళు పంట నుర్చుకొని రోడ్ల మీద ఆరబోసుకుంటున్నారండి. అవి కొనే నాదుడు లేడు ఇక్కడ. అదేమంటే వీటిలో మాయిశ్చరైజర్ ఎక్కువ ఉందని చెప్పి ప్యాడీ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈయన బయటకు వచ్చేమో గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటాడు. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఓ అక్కో, ఓ చెల్లు, నాకు అసలు ఏ పేపర్ లేరు, పైన దేవుడు ఉన్నాడు, ముందర మీరున్నారు. అంటే ఈయన బటన్ నక్కటానికి వచ్చినప్పుడు చేసే విన్యాసం అంటే ఇది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఆహా అమ్మ నటిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ఈ విధానపరమైనటువంటి అంశాల్లో ఎక్కడైనా కానీ నష్టపోతుంది బడుగు బలహీన వర్గాల వారండి. ప్రధానంగా రైతులు చూడండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు, యువకులు ఉద్యోగాలు అడిగితే మరి మీరు చికెన్ మార్ట్లు పెట్టుకొని, మటన్ మార్ట్లు పెట్టుకొని అని ఏ ముఖ్యమంత్రి అన్న అంటారండి? అంటే నేను అనేది ఏంటంటే, విధానపరమైనటువంటి అంశాలు మీరు పదే పదే ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు తిరగబడతారండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ బహిరంగ సభలు పెడితే మరి గోడలు దూకి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీంట్లోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనేటువంటి కార్యక్రమం, వాస్తవంగా ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు ఆరంభమవుతున్నాయి కాబట్టి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆయన కార్యక్రమం చేపట్టి నిన్న ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు డిస్కషన్ చేశారు. ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, ఈ రాష్ట్రంలో యువత గురించి, ఈ రాష్ట్రంలో మహిళల గురించి, ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ప్రధానంగా 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నువ్వేం చేసావయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడిగారు. ప్రతిసారండి ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారు మీరు ఆ కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్ వారి మీద ఏ విధంగా తన ప్రతాపం చూపించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిందే. అక్రమమైన కేసులు పెడతాం, అది ఎక్స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద అటాక్ చేయటం, ఇవన్నీ చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కనీసం అసలు 41 ఏ నోటీస్ కాదండి, తెలుగుదేశం పార్టీ వారు ఏదన్నా కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ SHO తీసుకోవాలా. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పటికీ అప్పటికి కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఎక్కడైనా కానీ మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు రావంటున్నారో, ఎవరైతే మీ ప్రభుత్వం బాగోలేదా ఈ విధంగా సెట్ చేసుకోమంటారో వాళ్ళందరి మీద దాడులు చేశారు కదండి. నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే ఇటువంటి అంశాలు, మీరు ఇప్పుడు అప్పులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మంగళవారం మళ్ళీ అప్పు కోసం ఇప్పుడే తలుపు తట్టారు. సార్ ఈయన అధికారం వచ్చిన తర్వాత 57 నెలల్లో 275 సార్లు బాండ్లు వేలం వేశారండి రాష్ట్రంలో. అవి కాక ఏదైతే ఆ 13 లక్షల కాక దీంతో పాటు ప్రధానంగా ఎక్కడ ఖాళీ స్థలం కల్పన కబ్జా చేసేసారు, అది తాకట్లు పెట్టేశారు. మీరు దీంతో ప్రధానంగా చూడండి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి GPF డబ్బుల్ని, పెన్షన్దారులు దాచుకున్న డబ్బులను కాజేశారు, వికలాంగులకు ఇచ్చేటువంటి సంక్షేమ నిధిని కాజేశారు, అసంఘటిత కార్మికుల యొక్క సంక్షేమ నిధి దాదాపు 4000 కోట్ల రూపాయలు కాజేశారు, రైతుల యొక్క సంక్షేమ నిధి వాళ్ళ దగ్గర నుంచి 3500 కోట్లు కాజేశారు. ముఖ్యమంత్రి గొప్ప మాటలు చెబుతూ ఉంటారు, అబద్ధాల్లో తిట్టండి. ఎందుకంటే రైతులు ఒక పక్క మరి తుఫాన్లు వచ్చి అల్లాడిపోతూ ఉంటే మరి అసెంబ్లీ సాక్షిగా నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టానని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి గనుడండి మన ముఖ్యమంత్రి గారు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, తను మోసం చేస్తూ ఉన్నాడు ప్రజల్ని.
ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం వారు మోసపోలేదో చెప్పండి అండి. అరే చిన్నపిల్లలు తీసుకునే చెక్కీలండి, అంగన్వాడీలో ఇచ్చేటువంటి చెక్కీలు, కోడిగుడ్లు, అవి కూడా మోసమే కదండి. గొప్పగా చెబుతాడు జగనన్న గోరు ముద్ద అంటాడు. ఓ అసలు చూసే గత వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్న పథకాలే కదా ఇవన్నీ, పేరు మార్పులే కదా. అదే సార్, పేరు మార్చుకొని రంగులు మార్చుకొని బహిరంగ సభల్లో, అది కూడా ఇప్పుడు బటన్ నొక్కే కార్యక్రమానికి మాత్రమే వస్తారు ముఖ్యమంత్రి గారు. అప్పుడే ఈయనకి అందరూ కనపడతారు, అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ. ముఖ్యమంత్రి గారి విధానం ఎట్లా ఉండిద్దంటే, రాష్ట్రంలో చూడండి మరి మందు ప్రియులు వాళ్ళని 25 ఏళ్లకు తాకట్టు పెట్టాడండి. అసలు ఇది సాధ్యమయ్యే పనైనా? ఏదైనా ప్రభుత్వం ఇట్లా చేసిందా సాహసం? పైపెచ్చు ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళని తాకట్టు పెట్టాడు. ఈ రాష్ట్రంలో చూడండి మీరు ఎక్కడ పెట్టినా కానీ విధానపరమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు, మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యా విధానం సరిలేదు. జీవో నెంబర్ 77 తీసుకురావటం వల్ల కోర్సులు పూర్తయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అండి. ఈ రాష్ట్రంలో చూడండి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం అమ్ముకుంటున్నారండి. 2 వీలర్స్ మీద తెచ్చి చాలా మంది యువకులు గంజాయి మొత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఈ రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలు జరిగిపోతే ఏనాడు పట్టించుకోవాలా. అదేవిధంగా మీరు పదే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇటువంటి అంశాలు ప్రధానంగా ఏ ప్రభుత్వం అయినా కానీ మరి అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలని అమలు చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన వాటి అన్నిటి మీద కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి పోలవరం విషయంలో కావచ్చు, పట్టిసీమ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తానన్నటువంటి అంశంలో కావచ్చు, ఇవన్నీ రివర్స్ టెండరింగ్ చేశారండి. దీనివల్ల